ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నెల్లూరు సబ్ జైల్లో 59 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్న పిన్నెల్లికి 2 కేసుల్లో బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పిన్నెల్లి నెల్లూరు జిల్లా జైలు నుంచి విడుదల కానున్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన కేసుతో పాటు పోలీసులపై దాడి కేసులో అరెస్టైన పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు 2 కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. కారంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దాడి కేసులో నమోదైన కేసుకు సంబంధించి పాల్వాయి గేటు పోలీస్ స్టేషన్ శేషగిరిరావు అనే వ్యక్తిపై దాడి కేసుకు సంబంధించి పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ 2 కేసులకి సంబంధించి పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ను దాఖలు చేయగా హైకోర్టు కొట్టివేసింది. దీంతో పోలీసులు పిన్నెల్లిని అరెస్టు చేసి నెల్లూరు సబ్ జైలుకు జూన్ 27న తరలించారు. అప్పటి నుంచి నెల్లూరు సబ్ జైల్లోనే పిన్నెల్లి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఏపీ హైకోర్టులో పిన్నెల్లి 2 కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా విచారణ జరిపిన న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేసి ఇవాళ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు. బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది. 50,000 రూపాయల విలువైన 2 పూచీకత్తులు సమర్పించాలి. పాస్పోర్టును అప్పగించాలి. ప్రతి వారం స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎదుట సంతకం పెట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు బెయిల్ ఇచ్చినా ఇంకా జైలు నుంచి విడుదల కాలేదు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయన అనుచరులు నెల్లూరు జైలు వద్దకు వెళ్లారు. అప్పటికే జైలు టైమింగ్స్ అయిపోవడంతో వారిని వెనక్కి పంపించేశారు పోలీసులు. అన్నీ సవ్యంగా జరిగితే శనివారం రోజున పిన్నెల్లి విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది. అయితే రామకృష్ణారెడ్డి జైలు నుంచి బయటకు రాగానే ఆయన్ని ఇతర కేసులలో అరెస్టు చేసే అవకాశముందన్న వాదన కూడా వినిపిస్తోంది. పల్నాడు నుంచి కొందరు పోలీసు అధికారులు నెల్లూరు చేరుకున్నారు. డీఎస్పీ స్థాయి అధికారి రావడంతో ఆ దిశగా ప్రచారం జోరందుకుంది.